మిమ్మల్ని డైరెక్ట్‌గా ఒక క్వెషన్ అయితే అడుగుతాను. మీరు నెలకి 10,000 సేవ్ చేద్దామని అనుకుంటే, మీరు ఆ డబ్బుల్ని బ్యాంక్‌లో పెట్టి ఎఫ్‌డి చేసి, ఆ వచ్చే రిటర్న్‌తో సాటిస్ఫై అవుతారా? లేకపోతే ఆ మనీని స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేసి 20 ఇయర్స్‌లో 50,00,000 చేసుకోవడానికి ట్రై చేస్తారా? ఈరోజు వీడియోలో మనం ఆ 10,000 అమౌంట్‌తో మనం స్మార్ట్‌గా ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. 5 బెస్ట్ ఆప్షన్స్ అయితే మీకు చెప్తాను. ఆ 10,000తో మంచి రిటర్న్స్ ఎలా సంపాదించుకోవాలో. మొదటి ఆప్షన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మనలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అని చెప్పి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్‌గా 10,000 మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్లయితే యావరేజ్‌గా 12-15% రిటర్న్స్ అనుకున్నా సరే 10 ఇయర్స్‌లో మనం పెట్టిన దానికి 23,00,000 అయితే వస్తాయి. మనలో చాలామందికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఎస్ఐపి చేయాలో తెలీదు. అలా తెలియని వారి కోసమే నేను ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఆ డాక్యుమెంట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. రెండవ ఆప్షన్ వచ్చేసి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది ఒక గవర్నమెంట్ ఫండ్ అనమాట. ఇందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్లయితే టాక్స్ ఫ్రీ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్‌గా ఒక లంప్ సమ్ అమౌంట్‌ని మీరు ఇందులో 15 ఇయర్స్ పాటు లాక్ ఇన్ చేస్తే అప్పుడు మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మూడో ఆప్షన్ వచ్చేసి ఎన్‌పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది స్పెషల్‌గా రిటైర్మెంట్ కోసం అయితే డిజైన్ చేయబడింది. ఇందులో 9-12% రిటర్న్స్ అయితే వస్తాయి. ఇందులో కానీ మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్లయితే ఎక్స్‌ట్రా 50,000 అయితే టాక్స్ డిడక్షన్ అయితే ఉంటుంది. అండర్ సెక్షన్ 80 సి కింద. నాలుగవ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ స్టాక్స్. ఈ డైరెక్ట్ స్టాక్స్ అంటే ఏంటంటే మెయిన్‌గా ఒక పర్టిక్యులర్ స్టాక్స్ మాత్రం మనం ఎంచుకొని అందులో అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతూ ఉంటాము. ఇది కొంచెం హై రిస్క్ అండ్ హై రివార్డ్. 15-20% రిటర్న్స్‌నైతే మనం పొందొచ్చు. కానీ ఈ డైరెక్ట్ స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే చాలా రీసెర్చ్ అయితే చేయాలి. మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు పానిక్ సెల్ చేస్తే మీకు చాలా లాస్ అయితే ఉంటుంది. నిఫ్టీ 50 కంపెనీస్‌తో స్టార్ట్ చేయండి. ఒక్కొక్క స్టాక్‌కి 2,000-3,000 మాత్రమే అలొకేట్ చేయండి. అప్పుడే మీ మనీ అనేది డైవర్సిఫై అయితే అవుతుంది. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సావరెన్ గోల్డ్ అండ్ బాండ్స్ ఎస్‌జిబి. ఈ ఎస్‌జిబి అనేది ఒక డిజిటల్ గోల్డ్ అనమాట. మనం ఫిజికల్ గోల్డ్ కొనడం కంటే ఎస్‌జిబి కొనడం చాలా బెటర్. ఇందులో 2.5 యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తుంది. ఇంకొక కీ పాయింట్ ఏంటంటే మనం ఏ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకున్నా సరే ఆ పోర్ట్‌ఫోలియోలో అట్‌లీస్ట్ 10-15% అనేది గోల్డ్ ఉండడం చాలా బెటర్. పైన చెప్పిన 5 ఆప్షన్స్‌లో మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఇప్పుడే మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఫ్యూచర్ అనేది కొంచెం బెటర్‌గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చిందనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే మన ఛానెల్‌ని అయితే చాలా మందికి షేర్ చేయడానికి చూడండి. జై హింద్.